గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హైపర్ విజయ్. ఇంకోండి మనం ఎక్కడున్నా చెప్పుకోండి, ఇది మన బండి కాదు, ఇది మన ఫ్రెండ్ బైక్. మన రెడ్ కదా, తెలుసు కదా, ఇది క్రోమ్ అనమాట. మనం ఉన్న లొకేషన్ బెంగళూరు. మనం ఇప్పుడు నంది హిల్స్ వెళ్తున్నాం. ఇంకోటి మనోడితోనే పాపం నా లగేజ్ అంతా మనోడు మోస్తున్నాడు. అండ్ మనం స్టార్ట్ అవుదాం. యూట్యూబ్ పెట్టుకొని నువ్వే చూసుకుంటావా బ్రో? అలా క్రిటిసైజ్ చేయగలదు డైలాగ్ బ్రో అది. యా బ్రో, ఓకే ఓకే. ఏం చేస్తున్నావు? ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నాను గైస్. ఈ బైక్లో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు గైస్. మన బండిలో లేని ఫీచర్ ఉంది దీంట్లో. మనోడిది కొత్త మోడల్ అనమాట. చూసాను బాయ్. ₹70, టూ వీలర్ 30, అడల్ట్ 20. కేఎస్టీసీ ఎప్పటి నుంచి? ఫస్ట్లో ఇది ఏం లేదురా. ఇంకోటి పెట్టారు కదా. ఇదిగోండి గాయస్, మన నంది హిల్స్ ఎంటర్ అవుతున్నాం. పారాగ్లైడింగ్ ఉందిరా. పారాగ్లైడింగ్ ఉంది, చేస్తావా? నేను ఆల్ చేస్తా. అదే మనాలి అంతే, నాకు మజా ఏం రాలే. ఇంకా చాలులే, ఛార్జింగ్ 40 ఉంది. ఛార్జింగ్ చాలు అంటున్నాను. అర్థం కాలే. ఛార్జింగ్ చాలు. ఛార్జింగ్ చాలు అంటున్నావా? ఫోన్ చేసి అక్కడే కనెక్ట్ చేసి పెడుతుందిరా. పర్లేదు, అంటే ఫోన్ బాగా వేడెక్కేస్తుంది అందుకు. వావ్, లొకేషన్ కూడా బాగుంది. భలేగా ఉందిరా. పైన ఉంది బ్రో. ఇక్కడ బైక్స్ అంటే ఓకే. చాలా చల్లగా కూడా ఉంది. అమ్మయ్య, హీట్ ఎస్కేప్ అనమాట ఇది. హీట్ ఎస్కేప్. అయ్యో బాబోయ్, రోడ్లు భలేగా ఉన్నాయి. చూస్తాను. ఎగ్జాక్ట్. చూసా, బాగుంది రోడ్, చాలా బాగుంది. ఇలాంటివి ఉంటే నేను ప్రతి వీకెండ్ వచ్చేస్తాను. నేను నాకు దగ్గరలో ఉంటాయి, నేను కనుక బెంగళూరులో ఉంటాయి. ఓకే. అంటే నాకు ఎవ్రీ వీకెండ్ రైడ్కి వెళ్ళడం అంటే ఇష్టం. ఇంకా నాకు అలాంటివి అక్కడ ఏం లేవు. సో నేను బెంగళూరులో జాబ్ చేసుకోవచ్చు కదరా. జాబ్ ఏం లేదు, కంపెనీ పెట్టుకోవడం ఇంక ఇక్కడ. నువ్వు నా కంపెనీ కానీ స్పాన్సర్ చేస్తానంటే చెప్పి పెట్టేస్తాను. నేనే బిజినెస్ పెట్టుకోవాలని నేను అన్నాను.
బ్యాక్ పెయిన్ రాదురా. రాదు. నాకు ఒకసారి ఇది పైకి లాగవా. ఇది థ్యాంక్ యూ చాలు చాలు మెనక నొక్కేది. వచ్చావా? హాయ్ గాయ్స్, అఫీషియల్లీ మనం వచ్చాము నంది హిల్స్. ఎటు పార్కింగ్? ఇక్కడేనా పార్కింగ్? హాయ్ గైస్, కంటిన్యూషన్ అనమాట. ఇదే మా నంది హిల్స్ లోపల. చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడక్కడ కొన్ని కోతులు కనిపించినాయి. మా ఓడి ప్యాకెట్ ఒకటి అక్కడ వెళ్ళిపోయింది, అది వేరే విషయం అనుకోండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేనైతే ఇక్కడ కొంచెం స్లీప్ వేస్తున్నా. మళ్ళీ కలుసుకుందాం గైస్. నా స్లీప్ అయిపోయిన తర్వాత బాయ్ బాయ్ గైస్. ఇదిగోండి, ఇది మన నంది హిల్స్లో ఇది ఒక లొకేషన్ అనమాట. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది ఏ లొకేషన్? ఇది సన్ రైజ్ వ్యూ పాయింట్. యా, ఇక్కడ నుంచి వెళ్తున్నాం. రూట్ కూడా చాలా బాగుంది అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేసి మీకు మంచి లొకేషన్ అయితే చూపిస్తాను గైస్. ఒకవేళ వెళ్ళే రూట్ కూడా బాగుంటే అక్కడ కూడా మీకు కంటిన్యూ చేస్తా. ఒకసారి మీరే చూడండి, ఇది అంత అడ్వెంచరస్గా ఉందో. నాకు చేతి చాలా నచ్చింది. కోతులు కూడా వస్తున్నాయి ఇక్కడికి. యా, బాగుంది. వచ్చిన రూట్, వచ్చిన లొకేషన్ అన్నీ వర్త్. బెంగళూరు నాకు నచ్చింది గైస్. మనం వెళ్ళే దారిలో ఇది ఒక స్పాట్ ఒకటి బాగుంది గైస్. మీకు సరదాగా చూపిద్దామని చెప్పి రికార్డ్ చేస్తున్నాను నేను. ఇదంతా బాగుంది. ఇది ఇక్కడైతే మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అంగండి కోతి బ్రోస్, సరదాగా పలకరిద్దాం. బాయ్ ఆగు బాయ్. ఏ పద్బాయ్, పద్బాయల తమ్ముడు చిన్న బాయ్. ఓకే గాయస్, మొత్తం పైకి వెళ్ళింది మీకు చూపిస్తాను. టాటా గైస్. ఫైనల్గా సక్సెస్ఫుల్గా మనం అయితే నంది హిల్స్ పైకి అయితే వచ్చాం గైస్. కింద ఉన్నప్పుడు అయితే ఏదో అనుకున్నాను కానీ సరదా ఎక్కేద్దాం. పైకి వచ్చాను, నాకు సరదాగా తీరిపోయింది. ఇదిగో మన ఫైనల్ డెస్టినేషన్. బాగుందనమాట. యాక్చువల్గా ఇది వీకెండ్ కాదు కాబట్టి చాలా ఖాళీగా అయితే ఉంది. వీకెండ్స్ నిండిపోద్ది. రేపే మన వీకెండ్. రేపు ఎలా ఉంటుందో చూడాలి. నేను అలా రేపు రాననుకునేది వేరే విషయం. ఓకే గాయస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుసుకుందాం. బాగుంది గాయస్ రోడ్ అంతా. బాగుంది కదా అని చెప్పి రికార్డ్ చేస్తున్నా. ఇంకా ఈ రోడ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ బెంగళూరు సిటీలో వీడియోస్ చేస్తాను మీకు. ఆ నైట్ లైఫ్ అంటే మా ఓడేది అంటున్నాడు, ఒకసారి అది కూడా చూద్దాం. దాంతోపాటు ఏమన్నా హోటల్స్ ఆన్ చేస్తే అది నేను మీకు షార్ట్స్లో అప్డేట్ చేస్తాను. బాయ్ గాయ్స్. అందాక ఈ వీడియో ఒకటి ఎంజాయ్ చేసి మీరు ఇంకా యూ కెన్ డూ యువర్ వర్క్ అనమాట. ఓకే గాయస్, మన హిల్ కూడా దిగిపోయాం. ఇంకా బాయ్ బాయ్.